హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫస్ట్ డే ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అసలు నిజంగానే కోరుండి కొందరైతే ఎలిమినేషన్ జోన్కి వచ్చినట్టుగా అనిపించింది. సో వాళ్ళు ఎవరు ఏంటి, అండ్ ఈరోజు అసలు నిజంగానే యష్మి, ప్రేరణ వీళ్ళందరూ ఫస్ట్ టైం, మళ్ళీ అభయ్ వీళ్ళందరూ ఫస్ట్గా నామినేషన్లోకి వచ్చారు. అసలు వీళ్ళ నామినేషన్లోకి వచ్చినాక వీళ్ళ ఓట్ బ్యాంక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని వీడియోలోకి వెళ్ళండి. సో టాప్ పొజిషన్లో ఉంది, లేట్ చేయను, టాప్ పొజిషన్లో ఉంది విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్, అండ్ నిఖిల్ ఉన్నప్పుడు కూడా చాలా కాన్స్టెంట్ ఓటింగ్ అయితే పడుతూ ఉంది. ఈమెకు మాత్రం చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఇప్పుడు విష్ణుప్రియలోని ఆట కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అండ్ విష్ణుప్రియ చాలామందికి ఎక్కువగా కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే బాగా క్రియేట్ చేయగలుగుతుంది. అండ్ కంటెంట్ కోసం ఎట్లయినా ఖచ్చితంగా కంటెంట్ ఇవ్వాలి అని ఫిక్స్ అయినట్టుంది అనమాట. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే విష్ణుప్రియ టాప్ పొజిషన్లో ఉంది. అండ్ 24% తోటి ఇప్పుడే స్టార్టింగే కదా, నిన్న మిడ్ నైట్ నుంచే ఓపెన్ అయినాయి కాబట్టి ఓటింగ్ అనేది ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ ఓటింగే, బట్ ఇది ఎక్కువ అనుకోని చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్ అనమాట. సో 24% తోటి టాప్ పొజిషన్లోనే ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఎవరో కాదు, మన మణికంఠ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంద్రా అనుకుంటుండొచ్చు, కానీ మణికంఠ జనాల్లోకి ఒక తెలియని ఆయన మార్క్ అంటూ చూపించుకున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ నామినేషన్లో ఉన్నప్పుడు ఆ సింపతి వర్కౌట్ అయింది. సెకండ్ వచ్చేసరికి అరే సింపతి నుంచి బాగానే గేమ్ ఆడుతున్నాడు అనే దానికి వచ్చాడు. ఇప్పుడు థర్డ్ వచ్చేసరికి థర్డ్ కూడా నామినేషన్లో ఉన్నాడు. థర్డ్ వచ్చేసరికి అరే మనోడు బెటరే అయ్యాడు అని చెప్పేసి మనోడికి ఓటింగ్ పర్సెంట్ అనేది బాగానే పెరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చేమో. బట్ కాన్స్టెంట్ ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ ప్రీవియస్గా జరిగిన దాంట్లో నిఖిల్ సెకండ్ వీక్లో జరిగినప్పుడు 14%, 12% కంటే తక్కువ కాలేదు. సో డబల్ డిజిట్లోనే ఉన్నాడు అంటే చాలా మంచి ఓటింగ్ పడుతుంది అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా పోల్చుకుంటే ఈరోజు 19% తోటి ఓటింగ్ తోటి టాప్ 2లో ఉన్నాడు. అంటే టాప్ 2 అంటే మామూలు విషయం కాదు. నేను టాప్ 2, టాప్ 3లోనూ మ్యాక్సిమం కొనసాగుతుంది అనమాట. సో ఇలాగే ఉంటే మనోడు స్టెప్ బై స్టెప్ ఎక్కడికి వెళ్ళిపోతాడు, టాప్ 5 అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. సో మంచి గేమ్ ఆడితే ఎవరైనా వెళ్ళడంలో తప్పు లేదు. బట్ ఈ సింపతీలు, ఈ హ్యాంగర్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు చాలా వరకు అక్కడి దాకా వెళ్తే మనకి ఇరిటేషన్ అయిపోతుంది అనమాట. సో నిన్న జరిగిన నామినేషన్ చూసారు కదా, మరి ఏదో అనుకుంటే నిజంగానే చెత్తపుట్టలు వేసారు వీళ్ళు నామినేషన్స్. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ ఉంది. ప్రేరణకి 12% ఓటింగ్ అనేది పడుతుంది. ప్రేరణ కూడా చాలా బాగా ఓటింగ్ పడుతుంది. బట్ ఈ ఓటింగ్ అనేది సరిపోదు అనమాట. సో నిన్న ఏదైతే పాయింట్స్ చెప్పిందో మరి సిల్లీగా అనిపించింది. నామినేషన్ పాయింట్స్ ఏదైతే చెప్పిందో గజిబిజి గందరగోళం లెక్క అసలు ఏం పాయింట్ చెప్తుందో ఆమెకే తెలియకుండా పాయింట్స్ అయితే చెప్తూ ఉంది. సో ఈమెను ఎక్కువ మంది అంటే ఎక్కువ నామినేషన్లోకి వచ్చి ఆ పాయింట్ ఏదైతే ఉందో సంచాలక పాయింట్, ఆ పాయింట్ని చెప్పేసరికి చాలా వరకు ఇరిటేట్ అయిపోయి ఆమె ఏం చెప్పాలనుకుందో ఏం చెప్పేసిందో అన్నట్టుగా మొత్తానికి ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పినట్టుగా అనిపించింది అనమాట. సో ఈ విధంగా బేస్ చేసుకుంటే మాత్రం ఈమె ఈ విధంగానే నామినేషన్లు ఇలాగే ఉంటే మాత్రం ఈమె ఎక్కడికో వెళ్ళిపోతాం అనుకున్నాం కదా, స్ట్రాంగ్ కంటెండర్ అనుకున్నాం కదా, అంత సినిమా ఏం ఉండదు అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. బట్ మ్యాక్సిమం ఇప్పుడున్న ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ప్రేరణకి 12% ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మన కిరాక్ సీతకు కూడా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనేది సడన్గా పెరిగింది. బట్ కిరాక్ సీత ఏదైతే నామినేషన్లో చెప్పిందో పాయింట్స్, అవి పాయింట్స్ కొంచెం వాల్యుబుల్గా అనిపించినాయి. అండ్ ఈమె గేమ్ ఎక్కువగా ఆడుతుంది, అండ్ కంటెంట్ ఎక్కువగా ఇస్తుంది, అండ్ ఎక్కువ డిఫెన్స్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఏ ఆర్గ్యుమెంట్లో కూడా ఈమె స్ట్రాంగ్గా, ఈమె మీదకి ఒక పాయింట్ వచ్చిందంటే ఆ పాయింట్ని చాలా స్ట్రాంగ్గా అయితే బేస్ చేసుకొని మాట్లాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈమెకు మంచి ఏమంటారు డిపెండింగ్ స్కిల్స్ అయితే బాగా ఉన్నాయి. అండ్ కంటెంట్ కూడా గట్టిగానే ఇస్తుంది అనమాట. కంటెంట్ మీన్స్ ఎక్కువగా స్క్రీన్ స్పేస్ అనేది ఏదో విధంగా లాగుతూ ఉంది అనమాట. ఆ విధంగా చూసుకుంటే కిరాక్ సీత అయితే తర్వాత పొజిషన్, అంటే 4th పొజిషన్లో కిరాక్ సీత ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు అనమాట. సో పృథ్వీకి కూడా ఆల్మోస్ట్ అంటే కిరాక్ సీతకి 11%, 10 to 11% మధ్యలో పడుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి కూడా ఓటింగ్ అనేది మరీ ఆ రేంజ్లో అయితే ఏం పడతలేదు, బట్ ఓకే బెటర్మెంట్గానే. అంటే ఈయనకు 8 to 9 మధ్యలో, 9 to 10 మధ్యలో అలా ఇలా షబ్లింగ్ అయితే అవుతున్నాడు పృథ్వీ అయితే. సో అనుకున్నంత దానికంటే బెటర్మెంటే. సో ఇంతకుముందు బాటమ్ 2, బాటమ్ 1, బాటమ్ 2
బాటమ్ 3 ఆ విధంగా కొట్టుమిట్టాడిన పృథ్వీ ఇప్పుడు సడన్గా వచ్చేసరికి 5th ప్లేస్కి వచ్చేసాడు అనమాట. సో 5th ప్లేస్ అంటే మామూలు విషయం ఏం కాదు కదా. అంటే ఈ ఓటింగే సేవ్ చేసేసా అంటే కాదు, ఈ సేవ్ చేసే ఛాన్సెస్ లేదు, ఎందుకంటే చాలా తక్కువ ఓటింగ్ అనేది. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే సో బెటర్మెంట్ పొజిషన్లో అయితే బెటర్మెంట్ ఉంది, కానీ ఓటింగ్లో ప్రీవియస్తో పోల్చుకుంటే ఈ వీక్ కొంచెం బెటర్. ఎందుకంటే చాలామందికి హ్యాంగర్గా ఉండేవాళ్ళు, కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా నచ్చుతారు. ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఎవరికి కావాల్సిన ఆడియన్స్ వాళ్ళకి. పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ ఉంటారు, మిడిల్ వన్ న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. ఇలా చాలా వరకు ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా చూసుకుంటే పృథ్వీ 5th ప్లేస్లో ఉన్నాడు అండ్ 8 to 9 మధ్యలో ఉన్నాడు అనమాట. తర్వాత పొజిషన్ వచ్చేసరికి నైనిక ఉంది. సో నైనికాకు కూడా ఆల్మోస్ట్ 8 to 9% అయితే పడుతూ ఉంది. 8 to 9% అంటే మామూలుగా నైనిక పాపం లాస్ట్ వీక్ అంతా స్క్రీన్ స్పేసే లేదు, అసలు ఏమో టాస్క్లు కూడా పెద్దగా ఆడలేదు అండ్ ఎక్కడ కంటెంట్ కూడా అవ్వలేదు. ఎక్కడో ఏదో మూలకు ఉంది హౌస్లో అన్నట్టుగా ఉంది, కానీ ఈ హౌస్లో కనిపించే కంటెంట్ అయితే ఇవ్వలేదు అనేది నాకు అనిపించింది. బట్ అక్కడ జరిగింది కూడా అదే అనమాట. లైవ్లో కూడా పెద్ద ఇంటరాక్షన్ అయ్యి ఆ గొడవలు పెట్టుకొని ఆ లొల్లులు పెట్టుకొని అలాంటివి అయితే ఏం చేయలేదు, నార్మల్గానే ఉంది అండ్ పెద్ద యాక్టివ్ కూడా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమెకు క్లాన్ చీఫ్గా కూడా ఆమె వెళ్ళిపోవడం, నాగార్జున గారు వచ్చి తీసేయడం అండ్ వాళ్ళ టీమ్ మెంబర్సే ఎవరైతే ఉన్నారో ఆ క్లాన్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఆమెకి అగ్నెస్ట్గా, ఎందుకంటే ఆమె పాయింట్స్ వాళ్ళకు సపోర్ట్ చేయకుండా వాళ్ళ పాయింట్స్ గురించి ఎక్కువ వాయిస్ రేజ్ చేయకుండా సైలెంట్గా ఉన్నట్టుగా అనిపించింది. అండ్ అందుకే ఎక్కువ కనిపించలేదు. సో నబిల్ కానీ అండ్ ఆదిత్య ఓం కానీ విష్ణుప్రియ కానీ సీత కానీ కొన్ని విషయాల్లో ఆమె స్టాండ్ తీసుకొని ఉండాలి అని చెప్పేసి ఇండైరెక్ట్గానే చెప్పారు, కొంతమంది డైరెక్ట్గా కూడా చెప్పేశారు. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే ఈమె దగ్గర నుంచి పెద్ద కంటెంట్ అయితే రావట్లేదు. కానీ సో నైనిక స్ట్రాంగ్ కంటెంటర్ అవుతుంది, బట్ ఈమెకి ఓటింగ్ అనేది కష్టమే అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ. సో చాలామంది వెయిట్ చేస్తున్న పేరు అండ్ చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పుకునే పేరు, శోభా శెట్టిని రీప్లేస్ చేసిన, శోభా శెట్టి కాదు శోభా శెట్టి అక్క అంటే చాలా గ్రేట్. శోభా శెట్టి అక్కకి డబల్ అనమాట, 2.0 అంటారు చూసారా, ఆ రేంజ్లో ఉంది మా పరిస్థితి అయితే. సో ఓ రేంజ్లో ఇరిటేట్ అవుతుంది, ఓ రేంజ్లో బీపీ వచ్చేస్తుంది, అరే ఏం మాట్లాడుతుందిరా ఏమే అనే స్టేజ్ నుంచి ఈ అబ్బా ఇప్పుడు వచ్చిందిరా అనే స్టేజ్కి వచ్చేసారనమాట జనాలు. ఆ రేంజ్లో ఇరిటేషన్ అయితే చేసింది. బట్ ఒక కైండ్ ఆఫ్ ఆమె కూడా కంటెంట్ వస్తుంది, ఏదో విధంగా అయితే ఒక కంటెంట్ స్క్రీన్ స్పేస్ అయితే తీసుకోగలుగుతుంది. సో ఆ విధంగా ఆలోచిస్తే జనాల్లో ఏదో విధంగా కనిపిస్తుంది కదా అని అనుకోవచ్చు. సో ఈమెకు 6 to 7% మధ్యలో పడుతుంది. ఈమెని చాలామంది ఏమంటారు అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు, అరే నామినేషన్లోకి వస్తే ఇప్పుడు మా ప్రతాపం ఏందో చూపిస్తామని అంటున్నారు కదా. బట్ నాకు తెలిసినంత వరకు యష్మిని ఇంత ఈజీగా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉండదు అండ్ నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే చాలా విషయాలు లైవ్లో జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చుకొని చూసుకుంటే మన ఎపిసోడ్లోకి వచ్చేసరికి చాలా ఎత్తేసారు. అండ్ సోనియా విషయము, యష్మి విషయం, సోనియా కూడా చాలా విషయాలు మాట్లాడింది నామినేషన్లో, చాలా విషయాలు తిట్టింది అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, వాళ్ళ అమ్మా నాన్న ఇట్లనే పెంచారా అనేది మళ్ళీ నోరు జారింది. సో అది ఎపిసోడ్లో వేయలేదు. సో సోనియా మాట్లాడింది అది ఎపిసోడ్లో వేయలేదు అండి. సో ఆ విధంగా చూసుకుంటే చాలా విషయాల్లో యష్మి విషయంలో అండ్ సోనియా విషయంలో వీళ్ళిద్దరి విషయంలో జరుగుతూ ఉంది ఈ సిచ్యువేషన్ అనేది. సో అయినా కూడా ఈమె లీస్ట్లో ఉంది, బట్ ఖచ్చితంగా సేవ్ అవుతుందా లేదా అనేది తెలియదు. కానీ బట్ ఇప్పటివరకు బాటమ్ 2లో ఉంది అనమాట. సో తర్వాత కొరివి పెట్టుకున్నట్టుగా సో కోరుండి నామినేషన్లోకి వచ్చిన ఏకైక పర్సన్ అభయ్ నవీన్. సో అభయ్ నవీన్ అరే నేను వచ్చేస్తారా అని చెప్పేసి మనోడు నామినేషన్లోకి వచ్చాడు కదా, ఇదే లాస్ట్ నామినేషను అండ్ చివరి నామినేషన్ కాకుండా చూసుకుంటే బెటర్ ఏమో. బట్ అభయ్ అనుకున్నంత సాఫ్ట్గా గేమ్ ఆడట్లేదు, వెరీ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు, డబల్ గేమ్ ఆడుతున్నాడు, ఇక్కడిదక్కడ అని చెప్పేసి. ఈయనే అండ్ మన యష్మి వీళ్ళిద్దరూ సేమ్ పొజిషన్లో ఉన్నారనమాట. 6 to 7 మధ్యలో ఓటింగ్ అయితే వీళ్ళిద్దరికీ జరుగుతూ ఉంది. సో ఎవరైనా ఎలిమినేషన్ అవ్వచ్చు అనడానికి ఏమీ లేదు. సో యష్మి అయితే మ్యాక్సిమం 99% ఎంత బాటంలో ఉన్నా కూడా ఈమె ఎలిమినేట్ అయితే అవ్వదు, అది ఫిక్స్, రాసి పెట్టుకోండి. అబ్బాయి నామినేషన్ అవ్వడానికి 99% ఛాన్స్ ఉంది, 99% ఛాన్స్ ఉంది. సో అండ్ ఈయన కూడా కాలేదు అని అంటే ఇంకా టాటా బై బై చెప్పాలి అని అనుకుంటే నైనికాకి చెప్తారు. సో వీళ్ళిద్దరు ఇట్లల్లా ఈ ముగ్గురు అయితే బాటమ్ 3లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఖచ్చితంగా
మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. అండ్ టాప్ పొజిషన్లో టాప్ 2 పొజిషన్, టాప్ 3 పొజిషన్స్ వరకు సేఫ్గా ఉంటారు. మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మణికంఠకు మంచి ఓటింగ్ పడుతుంది అబ్బా, అది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. బిగ్ బాస్లోనే ఇది ఒక ఇంట్రెస్టింగ్. ఎవరికి తెలియని ఒక వ్యక్తి సడన్గా టాప్ 2లో టాప్ 3లో మెయింటైన్ అవుతున్నాడంటే ఓటింగ్లో మంచి ఓటింగ్ అనే చెప్పుకోవచ్చు. మంచి మార్క్ అయితే క్రియేట్ చేయగలిగాడు ఆడియన్స్ దగ్గర. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం ఈరోజు ఫస్ట్ డే మార్నింగ్ ఓటింగ్ అయితే ఈ పొజిషన్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఎలిమినేషన్కి అతి దగ్గరగా ఉంది మాత్రం అండ్ యష్మి, నైనిక, మన అభయ్కే ఎక్కువ ఛాన్సెస్ ఉంది వెళ్ళిపోవడానికి. సో ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ కూడా ఇదే మాట్లాడుకుందాం, అభయ్ వెళ్ళిపోయాడనే టాపిక్ వస్తుందేమో. బట్ ఎందుకంటే ఆయన ఓటింగ్ పర్సెంటేజ్ ఆ రేంజ్లో ఉంది అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. అండ్